మనకు లేవు కదా. లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరద వస్తే ఆ ఒక్క సంవత్సరం నీళ్లు మాకు మళ్ళీ ఇచ్చండి, 4 ఏళ్లు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు పేదవాళ్లకి పునరావాసం చేయడానికి R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అకౌంట్కి వెళ్ళిపోయిందా? ఓకే, ఈరోజు రేపు RBI హాలిడే అంట. డబ్బులు మీ అకౌంట్కి రిలీజ్ చేశాం. సోమవారం మీరు వెళ్ళి మీ అకౌంట్లో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉండడం కాదు, 100% మీ అకౌంట్లో సోమవారం డబ్బులు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చూస్తే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం విధ్వంసం అయింది. రాష్ట్రం యొక్క మొరేల్ ఆఫీసర్స్ పనిచేయడానికి కూడా ఇష్టపడే పనిచేసి లేరు. ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ అయితే అధపాతాళానికి పోయింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చాలా సవాళ్లు చూశాను. ఒకప్పుడు తీవ్రవాదులు నా కోసం నేను చేయలే, ఈ రాష్ట్రం కోసం ఆలోచించా. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని నేను ఆ రోజు నక్సలిజం అనేది కరెక్ట్ కాదని గట్టిగా చెప్పి పోరాడాను. కడాన నా ప్రాణం మీదకి వస్తే కూడా లెక్క పెట్టుకోవాలా. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడి ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి పెట్టాడు. ఆ విధంగా బయటపడ్డాను. ఈరోజు ఆ సమస్య